ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ప్రియ సోదర సోదరీమణులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మన జీవితాలకు అవసరమైన మరొక చక్కని పాఠముతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, మీ మనస్సులను ఎటు పోనివ్వక దైవ గ్రంథంలోని మాటలను నేను వివరిస్తున్నప్పుడు అందులో దేవుడు దాచి ఉంచిన మహాజ్ఞానమును, సత్యమును, మీ జీవితములకు అవసరమైన సంగతులను నేర్చుకోవటానికి మీరంతా ఆలోచిస్తున్నారని, దేవుని మాటల ఎడల భక్తి శ్రద్ధ కలిగి వింటున్నారని నేను భావిస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన గ్రంథంలోని చక్కని మాటలలో కొన్నింటిని ఈరోజు మనం పరిశోధన చేద్దాం. మన జీవితాలను దేవుడు క్రొత్తవిగా కోరుకున్నాడు. క్రీస్తునందు క్రొత్త జీవితాలను ఆయన మనుషులలో కోరుకున్నాడు. సాధారణంగా మనం భూమి మీద ఏదైనా వస్తువును చూచినప్పుడు దానిని క్రొత్తదిగా మనం కావాలనుకుంటాం. ఏదైనా వస్తువు మనం కొనుక్కోవడానికి బజారుకు వెళ్ళినప్పుడు ఆ షాపు యజమానిని మనం క్రొత్త వస్తువులను చూపించమని అడుగుతాం. క్రొత్త డిజైన్స్ కావాలని, క్రొత్త ఉత్పత్తులు కావాలని, క్రొత్తగా వచ్చినటువంటి స్టాకు కావాలని మనం అడుగుతూ ఉంటాం. ఎందుకంటే షాపులోనే అది పాతదైపోతే మన దగ్గరకు వచ్చిన తర్వాత అది పని చేయకపోతే మనకు నష్టం కలుగుతుంది. కనుక చాలా విషయాలలో క్రొత్తది కావాలనుకుంటూ, క్రొత్త దాని వలన మనము లాభం పొందాలనుకుంటూ ఆలోచన చేస్తుంటాం. మానవ బ్రతుకులకు మనం వచ్చేసరికి, మానవ జీవితాలను దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు మనుషులను కూడా క్రొత్త వారిగా కోరుకుంటున్నాడు. నిత్య నూతనమైన వారిగా కోరుకుంటున్నాడు. అనుక్షణం ఆయన దృష్టికి మనం క్రొత్త వారంగా కనిపించాలి. క్రొత్త జీవితాన్ని కలిగి కనిపించాలి. ఈ క్రొత్తదనం యేసుక్రీస్తులో మనకు ఉండాలి అన్నట్టుగా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ క్రొత్తదనాన్ని గూర్చి, క్రీస్తులో మనం క్రొత్త జీవితాలను అనుక్షణం ఎలా కలిగి ఉండాలన్న దానిని గూర్చి, దేవుడు మనలో కోరుకుంటున్న క్రొత్త జీవితాలను గూర్చి ఈ పాఠంలో మనం సవివరంగా ఆలోచన చేద్దాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అందులో విశేషమైనటువంటి సంగతులను పౌలు ద్వారా దేవుడు రాయించాడు. మీరంతా పరిశుద్ధ గ్రంథములను తెరచి కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అని పౌలు కొరింథీయులతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో క్రీస్తు ప్రేమ పౌలును తోటి సహదాసులను బలవంతము చేయుచున్నదో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, క్రీస్తు కొరకు బ్రతుకు విషయంలో క్రీస్తు ప్రేమ బలవంతము చేయుచున్నది. నిత్య నూతనముగా మన జీవితాలను ఉంచుకోవటానికి క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయాలి. జాగ్రత్తగా మీరు ఈ మాటలను ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా మన జీవితాలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. దగ్గరగా లేకపోతే ఆలోచించాలి, తగు నిర్ణయం తీసుకోవాలి. మన బ్రతుకులను దేవునికి మరింత చేరువ చేసుకోవాలి.
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఆయన మనలను ఎలా ప్రేమించాడు? క్రీస్తు మానవాళిని ఎలా ప్రేమించాడు? మాటతో ప్రేమించాడా? ఏమైనా ఇచ్చి ప్రేమించాడా? తన జీవితాన్ని మానవుల కొరకు ధారపోసి మానవులను క్రీస్తు ప్రేమించాడు. ఆయన ఒక మాట చెప్పి మానవులను ప్రేమించలేదు. ఐ లవ్ దిస్ వరల్డ్ అని ఒక మాట చెప్పి మనుషులను ప్రేమించినవాడు కాదు ఆయన. లేక తాత్కాలికంగా మనకు సుఖాన్ని ఇచ్చే ఏదైనా ఒక వస్తువును మన చేతికిచ్చి మన ఎడల తన ప్రేమను చాటుకోలేదు ఆయన. ఒక పూట తిండి పెట్టి, కొంతకాలం ఉండే బట్టలు మనకిచ్చి, లేక ఒక నివాసాన్ని ఏర్పరిచి, మనకు అప్పుడప్పుడు వచ్చే కష్టాలలో కొన్నిటిని తీర్చి మనకు ఆయనకు దేవుడిగా కనిపించలేదు. మరి ఆయన మనకు ఎలా దేవుడయ్యాడు? ఆయన మనకు ఏ విషయంలో మార్గదర్శి అయ్యాడు? ఆయన మనుషులను ఏ విషయంలో ఎలా ప్రేమించాడు అనగానే ఆయన తన ప్రాణమును పెట్టి మనుషులను ప్రేమించాడు. భూమి మీద పుట్టిన మనుషులు ఏ తరంలో ఉన్నవారైనా సరే, ఎప్పుడొచ్చిన వారైనా సరే, ఇంకా రాబోతున్న వారైనా సరే, ఆయన మరలా తిరిగి వచ్చేటంత వరకు ఎందరైతే భూమి మీద పుట్టి బ్రతికి మరణిస్తారో వారందరి నిమిత్తము ఆయన తన ప్రాణమును పెట్టి తన ప్రేమను చాటుకున్నాడు. ఇదే క్రీస్తు ప్రేమ. ఆయన మన కొరకు ప్రాణము పెట్టి మనలను ప్రేమించవలసిన అవసరత ఎందుకు వచ్చింది అంటే, మన కొరకు ఆయన ప్రాణము పెట్టకపోతే, మన కొరకు ఆయన మరణించకపోతే మన జీవితాలు ఎప్పటికీ పాతవిగానే ఉండిపోతాయి. మనము క్రొత్త వారముగా దేవునిని చేరలేము. ఇది ఆయన ప్రేమను చూపించటంలో ఉన్న రహస్యం. మనలను ఆయన తాత్కాలికంగా ప్రేమించలేదు, మనలను ఆయన శాశ్వతముగా ప్రేమించాడు. తాత్కాలికంగా ప్రేమించడం అంటే అప్పటికప్పుడు మనకు ఉపశమనాన్ని కలిగించే ఏవో కొన్ని మాటలు చెప్పడం, లేక మనకు కావలసిన, మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే ఏవైనా కొన్ని వస్తువులను ఇవ్వటం, మన పరిస్థితులను చక్కదిద్దడం, ఇవి తాత్కాలికమైనటువంటి ప్రేమకు ఉదాహరణలు, నిదర్శనాలు. కానీ శాశ్వతమైన ప్రేమ మనము ఉనికి కలిగి ఉన్నంత వరకు ఆ ప్రేమ మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆ ప్రేమ వలన మనం బ్రతుకుతూనే ఉంటాం. ఇది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చూపించిన శాశ్వతమైన ప్రేమ, సుదీర్ఘమైన ప్రేమ, నిత్య ప్రేమ. ఇది తాత్కాలికమైన ప్రేమ కాదు. ఇక్కడ పౌలు క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అంటే ఆగిపోదాం అనుకున్న ఆగలేని పరిస్థితి, నీరసించిపోదాం అనుకున్న కాని పరిస్థితి, ఎప్పటికప్పుడు రేపబడుతూ ఆయనను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా ఆయన కొరకు బ్రతకాలనే నూతన ఉత్సాహం పుడుతుంది. చూసారా, ఇదే ఆయన ప్రేమ మనలను బలవంతం చేయడం. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలోచించాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఆయన ప్రేమలో ఏముంది అనగానే ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు మరణించాడు. ఒకని కొరకు ఒకడు మరణించడం కాదు, ఒకని కొరకు క్రీస్తు మరణించడం కాదు, ఆయన అనేక మంది కొరకు మరణించాడు. అనేకుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అనేక మంది కొరకు ఆయన మృతినొందుట చేత అనేకులు మృతినొందురనియు, అనేకులు క్రీస్తు కొరకు ఇక మీదట బ్రతకాలనియు ఆయన ప్రేమ తెలియచేయుచున్నది, ఆయన ప్రేమ బలవంతము చేయుచున్నది అనే విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ఆలోచిస్తున్నారా? అందరి కొరకు ఒకడు మృతి నొందెను, అందరూ మృతి నొందినట్టే. అనగా ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరూ మృతి నొందినట్టే, ఆయన ప్రేమను చూరగొన్న ప్రతి ఒక్కరూ మృతి నొందినట్టే. ఎలా మృతి నొందినట్టు? ఆయన మన పాత జీవితంలో నుండి మనలను బయటకు రప్పించి క్రొత్త జీవితాన్ని అనుగ్రహించటానికి మన నిమిత్తము ఆయన మృతి నొందాడు. కనుక దానిని నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన కొరకు మృతి నొందిన జీవితాలను కలిగి, అనగా పాత జీవితంలో మృతి నొందిన వారై
ఆయన అనుగ్రహించిన క్రొత్త జీవితంలో పుట్టినవారై జీవించువారై ఉండాలి. అనేకుల కొరకు ఆయన మృతి నొందాడు కనుక మీరు ఆయన నిమిత్తము మృతి నొందిన వారై. ఇక జీవించుచున్నటువంటి మీరు మీ కొరకు కాక, జీవించుచున్న మనము మన కొరకు కాక, మన నిమిత్తము ప్రాణము పెట్టి మనలను పాత జీవితంలో నుండి బయటకు తీసుకుని వచ్చి క్రొత్త జీవితాన్ని అనుగ్రహించిన క్రీస్తు నిమిత్తము బ్రతకాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ విధముగా క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది. జీవించు వారిక మీదట తమ కొరకు కాక క్రీస్తు నిమిత్తమే జీవించాలి. ఏది? క్రొత్త జీవితాలు నిత్యము మనుష్యులలో ఈరోజు కనబడుతున్నాయా? కనీసం క్రీస్తు అనుగ్రహించిన ప్రేమ మార్గంలోనికి వచ్చినటువంటి వారైనా క్రొత్త జీవితాలను కాపాడుకోగలుగుతున్నారా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాప్తిస్మము తీసుకొని యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మించాను, క్రొత్త జీవితాన్ని పొందాను అని ఎందరో చెప్పుకుంటున్నారు. వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉంది. కోటాను కోట్లుగా ఉన్నటువంటి ఇంతమంది మనుషులు నిజముగా క్రొత్త జీవితాలను కలిగి ఉన్నారా అనగానే దేవుని వాక్యం ఇలాంటి వారందరినీ క్రొత్త జీవితాల నిమిత్తం ప్రశ్నిస్తోంది. క్రొత్త జీవితాన్ని ఎలా కలిగి ఉండాలన్న దానిని గూర్చి దేవుని వాక్యం వివరిస్తోంది. క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటే ఏం చేయాలి? ఎలా జీవించాలి? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము ప్రాణము పెట్టి తమ కొరకు ప్రేమను చూపిన యేసుక్రీస్తు నిమిత్తము జీవించాలి. జీవించు వారిక మీదట తమ కొరకు జీవించటానికి వీలు లేదు. దేవుని కొరకు జీవించాలి. క్రీస్తు ద్వారా తమ జీవితములను దేవునికి నూతనమైనవిగా చూపించాలి. ప్రియులారా, ఈ విషయాలను జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే నిజంగా మనమంతా క్రొత్త జీవితాలను కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము అనే మాట పౌలు ఇక్కడ చెబుతున్నాడు. ఆత్మ విషయమైన జీవితంలో ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి దేవునిలో ముందు కొనసాగిపోవాలి. ఇప్పటికీ చాలామంది మనుషులు శరీర రీతిగా ఆలోచిస్తున్నారు, శరీర రీతిగా నడుచుకుంటున్నారు, లోకానుసారమైన ప్రవర్తనను కలిగి ఉంటున్నారు. దేవుడు క్రీస్తులో కోరుకున్న జీవితాలు అలాగే ఉండాలా? అలాంటి జీవితాలను దేవుడు క్రీస్తులో కోరుకున్నాడా? మీ పాత జీవితంలో ప్రతిదీ ఆగిపోవాలి, ముగించాలి అని దేవుడు అంటున్నాడు. క్రీస్తునందు మీరు నూతనమైన వారుగా కనిపించాలి. మీ పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టాలి. పౌలు కొరింథీయులతో ఈ విధమైనటువంటి భావనని తెలియజేస్తున్నాడు. మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. అంటే మేము క్రొత్తవారం అయిపోయాం కదా, మేము క్రొత్త వారిగా దేవుని కనిపిస్తున్నాం కదా, దేవుడు క్రొత్త వారితో పరలోకాన్ని నింపాలనుకుంటున్నాడు కదా. నిత్యరాజ్యంలో అందరూ క్రొత్త వారే ఉంటారు, క్రొత్తవైన జీవితాలను కలిగిన వారు ఉంటారు. అందుకే ఆ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడండి ఏమని రాయబడిందో. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడు మనుషులను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. ఒకవేళ మనుషులు పాత స్వభావంతో ఉండిపోతే, పాత జీవితాలని కలిగి ఉంటే దేవునితో సమాధానపరచబడతారా? క్రీస్తునందు దేవునితో సమాధానపరచబడతారా? సమాధానపరచబడరు. దేవుడు మనుష్యులలో కోరుకున్న జీవితాలు ఎలా ఉండాలి? మనుషులు దేవునికి చూపిస్తున్న జీవితాలు ఎలా ఉన్నాయి? మనుషులు యేసుక్రీస్తును నమ్ముకున్నామని,
క్రీస్తు నామమున బాప్తిస్మం పొందామని, క్రీస్తు వాక్యమును నేర్చుకుంటున్నామని, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని అనుకుంటున్నారు. నిజానికి దేవునిలో వారి జీవితాలను దగ్గర చేసుకోలేదు. నూతనమైనవిగా దేవునికి వారి జీవితాలను అర్పించనూ లేదు. ప్రియులారా, అట్టి దశ ఎవరికైనా ఉందంటే వారు నాశనమవుతారే తప్ప వారు నిత్యత్వంలో పరలోకానికి వెళ్ళలేరు. అందుకే పౌలు ద్వారా దేవుడు వ్రాయించిన సంగతులను చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి. నూతన సృష్టి అనగానే పాతవి అన్నీ గతించిపోవాలి, పాతవి అన్నీ ముగిసిపోవాలి. మనం ముగించామా లేదా? మన జీవితంలో పాత స్వభావాలను మనం ఇంకా ముగించామా, వాటిని కొనసాగించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. లోకరీతిన శరీరానుసారముగా ఇంకా బ్రతుకులను కొనసాగించుకుంటున్నారా? కొంత దేవునికి కొంత లోకానికి అనుకుంటున్నారా? అటువంటి జీవితాలు దేవుని చేత అంగీకరింపబడవు. దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నాడు? క్రొత్త వారిని, క్రొత్తవైన జీవితాలను కలిగిన వారిని దేవుడు అంగీకరించాలనుకుంటున్నాడు. వారినే అంగీకరిస్తాడు. లోకమును దేవుడు క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుంటున్నాడు. ఎంత గొప్ప అవకాశాన్ని లోకానికి దేవుడు అనుగ్రహించాడో చూడండి. మనుషులు తాము చేసిన పాపములను బట్టి దేవునికి దూరమైపోయినప్పుడు, దేవునికి చాలా ఎడముగా ఉన్నప్పుడు ఆయన మరలా తిరిగి మనుషులను సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు? తన కుమారుడైన క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలంటే మనుషుల పాపములన్నీ క్రీస్తు తన మీద వేసుకొని క్రీస్తు మనుషుల కొరకు మరణించాడు. అందరి కొరకు ఆయన మరణించాడు. ఇంత త్యాగం ఆయన చేయటం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, మనుషులు ఆయన మరణమును చూచి ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిన వారై తమ జీవితములను అక్కడితో ముగించి క్రొత్త జీవితములను ప్రారంభించాలి. క్రీస్తు ద్వారా దేవునిలో క్రొత్త జీవితాలను ప్రారంభించాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను. అనేక సందర్భాలలో దేవుడు పాత వాటిని గతించేలా చేస్తున్నాడు. పాత వాటిని గతించేలా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? మనకు దేవుడు అనునిత్యం ఉదాహరణలు చూపించాలనుకుంటున్నాడు. లేదంటే మనం మారం, లేదంటే మనం ఇంకా పాత జీవితాలను కొనసాగించుతూనే ఉంటాం. దేవునికి పాత జీవితాలను చూపిస్తూ ఉంటాం. అటువంటి విధానాన్ని దేవుడు ఒప్పుకోవటం లేదు. కనుక మనుషులు నేర్చుకోవాలని అనేక సందర్భాలలో దేవుడు ఉదాహరణలు చూపిస్తున్నాడు. దేవునికి పాతది అంటే నచ్చదు. పాత దానిని దేవుడు పాతది అన్నప్పుడు దానిని ఆయన త్యజిస్తున్నాడు, అనగా ఆయన దానిని విసర్జిస్తున్నాడు. క్రొత్త దానిని ఆయన కోరుకుంటున్నాడు, పాత దానిని ఆయన విసర్జిస్తున్నాడు. ఒక మంచి ఉదాహరణ, ఒక గొప్ప ఉదాహరణ దేవుడు ఇచ్చిన నిబంధన, మనుషులతో ఆయన చేసిన నిబంధన, ఇశ్రాయేలీయులతో ఆయన చేసిన నిబంధన, ధర్మశాస్త్రము. దానిని ఆయన కొంతకాలానికి పాతది అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు నిబంధనను అనుగ్రహించినప్పుడు అది వారికి కొత్తది కావచ్చు. కానీ కొంతకాలమైన తరువాత దేవుడు మరొక నిబంధనను మనుషులకు అనుగ్రహించిన తర్వాత, క్రీస్తును లోకమునకు పంపించిన తర్వాత దేవుడు ఆ నిబంధనను ఏమంటున్నాడు? పాతది అంటున్నాడు. దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును పాతది అన్నప్పుడు పాతదానిని దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి దేవుడు రాయించిన మాటల్లో చూద్దాం. ఆయన పాత నిబంధనను ఏమని పిలుస్తున్నాడో, ఎలా వ్యక్తీకరిస్తున్నాడో మనం చూడాలి. ఎందుకంటే మన జీవితాలను కూడా మనము ఆ విధంగానే విసర్జించాలి. క్రొత్త జీవితాలను ఆహ్వానించాలి, పాత స్వభావాలను విసర్జించాలి. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరి మాట, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. క్రొత్త నిబంధన, పాత నిబంధన. క్రొత్త నిబంధన అని
తాను అనుగ్రహించిన నిబంధనకు పేరు పెట్టడం చేత పాతదైన నిబంధన ఏమైపోయిందో చూడండి, అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. పాత నిబంధనలో దేవుడు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు. వాటన్నిటినీ ఇప్పుడు మనుషులను పాటించమని ఆయన కోరుకుంటున్నాడా? లేదు. వాటి ద్వారా దృష్టాంతములను నేర్చుకోమని కోరుకుంటున్నాడు. దృష్టాంతములను నేర్చుకోమని కోరుకుంటున్నాడు అంటే ఎగ్జాంపుల్, ఒక మాదిరి. మీరు మీ జీవితాలను దేవునికి క్రీస్తు ద్వారా నూతనమైనవిగా మలచుకోవాలి అని ఆయన చెబుతున్నాడు. ఒక మాదిరిగా తన నిబంధనని చూడమంటున్నాడు. ఆ నిబంధన మొదటిదైతే పాతది, రెండవదైతే క్రొత్తది. క్రొత్త నిబంధన ఎల్లప్పుడూ నిత్య నూతనమైనది. క్రొత్త నిబంధన ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? నిత్య నూతనమైనది. ఏమంటే క్రొత్త నిబంధన కూడా దేవుడు అనుగ్రహించి చాలా కాలం అయిపోయింది కదా. మరి చాలా కాలం అయిపోయినటువంటి క్రొత్త నిబంధన ఇప్పటికేమైపోవాలి? పాతదైపోవాలి. అంటే కాలం గడుచుచున్న కొద్దీ పాతదైపోవాలి. అలా ఉండడానికి వీలు లేకుండా ఈ రెండవ నిబంధనకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. మొదటి దానికి ఆయన ఇచ్చిన పేరు ఏంటంటే పాత నిబంధన. అది ఆయన ఆలోచనల్లో నుండి ప్రక్కకు తొలగించబడింది. క్రొత్త నిబంధన ఇప్పుడు ఆయన ఆలోచనలో ఉంది. ఇప్పుడు మానవ బ్రతుకులను కూడా మీరు వీటికి సాదృశ్యంగా తీసుకోగలిగితే, పాత జీవితం అదృశ్యమగుటకు సిద్ధమైపోవాలి, అదృశ్యమైపోవాలి. క్రొత్త జీవితం ఎల్లప్పుడూ క్రొత్తదిగా దేవునికి కనిపించాలి. ఎల్లప్పుడూ దేవునికి క్రొత్తదిగా కనిపించాలి. ఈ విషయాన్ని దీనికి పోలికగా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఇక్కడ ఒక మంచి సూత్రం అర్థం కావాలి. సూత్రం అర్థం కావాలి. అదేంటంటే, పాత జీవితం ఎప్పటికీ పాతదే, క్రొత్త జీవితం ఎప్పటికీ క్రొత్తదే. బాప్తిస్మం తీసుకుని ఉంటారు మీలో చాలామంది. ఇంకా తీసుకోవలసిన వారైతే తప్పకుండా మీరు తీసుకోవాలి. యేసుక్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం అది. బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారన్నమాట? తమ పాత జీవితములను విడిచిపెట్టి ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిన వారై, పాత జీవితముల విషయములో యేసుక్రీస్తును బట్టి మరణించిన వారై, క్రొత్త జీవితం విషయంలో యేసుక్రీస్తును బట్టి తిరిగి జన్మించిన వారుగా, క్రొత్త జీవితాన్ని ప్రారంభించిన వారుగా కనిపిస్తున్నారు. ఇదే బాప్తిస్మంలో ఉన్న పరమార్థం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రొత్త జీవితాన్ని ప్రారంభించి, ఈ క్రొత్త జీవితాన్ని మనుషులు ఎలా చూడాలి? ఒక క్రొత్త నిబంధనను మనం ఎలా చూస్తున్నాం అలా చూడాలి. క్రొత్త నిబంధనను మనం ఎలా చూస్తున్నాం? క్రొత్త నిబంధన మనకు పరిచయమై చాలా కాలం గడిచిపోయింది. ఇప్పుడు చాలా కాలం గడిచిపోయింది కనుక ఇది కూడా పాతదైపోద్ది అనుకుంటే మూడవ నిబంధన రావాలి. లేదుగా. మూడవ నిబంధన లేదుగా. రెండవ నిబంధన క్రొత్త నిబంధన. అది ఎప్పటికీ క్రొత్తదిగా ఉండదగిన నిబంధన. దేవుడు ఆ విధంగా తన ప్రణాళికను రచించాడు. మన బ్రతుకులు కూడా దేవునికి క్రొత్తవిగా కనిపించాలి, ఎప్పటికీ క్రొత్తవిగానే కనిపించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తవిగా మారినటువంటి బ్రతుకులు ఎప్పటికీ క్రొత్తవిగానే ఉండాలి. ఎలా అంటే క్రొత్త నిబంధన వలె. క్రొత్త నిబంధన వలె. యేసుక్రీస్తు వచ్చి సుమారు నేటికి 2000 సంవత్సరాలు గడిచిపోయిందని చెప్పుకుంటున్నాం కదా. మరి 2000 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా క్రొత్త నిబంధన ఇంకా క్రొత్తదిగా ఉన్నది అంటే అది మనకు ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తుంది? మీ జీవితాలు కూడా బాప్తిస్మము తీసుకున్న దగ్గర నుండి మరలా మీరు పరలోకానికి చేరేంత వరకు, భూమి మీద మీ ఉనికి కనిపిస్తున్నంత వరకు మీ జీవితాలు క్రొత్తవిగా కనిపించాలి, క్రొత్తవిగా కనిపించాలి. నేను బాప్తిస్మం తీసుకుని చాలా కాలం గడిచిపోయిందండి. నేను క్రీస్తును అంగీకరించి చాలా సమయం గడిచిపోయిందండి. నేను ఈ జీవితంలో చాలా రోజులు చూశానండి, విసిగిపోయానండి. చాలా సన్నివేశాలను చూశానండి, విసిగిపోయానండి. ఈ జీవితం నాకు ఇక బోర్ కొట్టేసిందండి, పాతదైపోయిందండి అనుకుంటున్నారా? అయితే నిజంగా మీరు క్రొత్త జీవితంలో అడుగు పెట్టలేదన్నమాట. ఒకవేళ నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్టయితే ఆ క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతం చేస్తుంది. నిత్యము మీరు నూతనంగా ఉండేటట్టుగా ఆ క్రీస్తు ప్రేమ మిమ్మును
దేవునిలో బ్రతికింపజేస్తుంది. నిజంగా ఒక్కసారి ఒక మంచి ఆలోచన దేవుని నిమిత్తం మీరు తీసుకోగలిగితే మీ బ్రతుకులు నిత్యము నూతనమైనవిగా దేవుని గ్రంథమును బట్టి కనిపిస్తాయి. ప్రియులారా, అనాలోచితంగా ఈ మాటలను తీసుకోకండి, ఆలోచించండి. ఒక్కసారి మీ జీవితాలలో ఆలోచించండి, ఈ మాటలను అన్వయం చేసుకోండి. నేను దేవునిలో ఎప్పటికీ పాత జీవితాన్ని మాత్రమే కలిగి ఉండేటట్టుగా బ్రతుకుతున్నానా, లేక నేను ఎల్లప్పుడూ క్రొత్తవాడునుగా దేవునికి కనిపించే నిమిత్తము క్రొత్త జీవితాన్ని కలిగి జీవిస్తున్నానా? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా క్రొత్త నిబంధన మన కళ్ళకు ఎల్లప్పుడూ ఎలా క్రొత్తదిగా కనిపిస్తుందో, దేవుని దృష్టికి కూడా మన జీవితాలు ఎల్లప్పుడూ బాప్తిస్మం తీసుకుని సంవత్సరం గడిచినా, బాప్తిస్మం తీసుకుని 10 ఏళ్ళు గడిచినా, బాప్తిస్మం తీసుకుని 20 ఏళ్ళు గడిచినా, 30 ఏళ్ళు గడిచినా, 40 ఏళ్ళు గడిచినా, డజంట్ మ్యాటర్. అది విషయం కాదు. ఎన్నాళ్ళు గడిచినా కానీ, ఎన్నాళ్ళు అయిపోయినా కానీ మీ జీవితాలు ప్రతిరోజు దేవుని దృష్టిలో క్రొత్తవిగా కనిపించటానికే ఆయన క్రొత్తదైన మార్గములో మనలను ఉంచుతున్నాడు. క్రొత్తవిగా మీకు కనిపించటం లేదు అంటే కారణం మీరు ఇంకా క్రొత్త జీవితంలోనికి అడుగు పెట్టలేదన్నమాట. క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ప్రతి సన్నివేశం క్రొత్తదిగా కనిపిస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతము చేయుచున్నది. ఇక శరీరరీతిగా ఎవరినైనను ఎరుగక, క్రీస్తును కూడా శరీరరీతిగా ఎరుగక, ఆత్మానుసారమైన జీవితమును కలిగి, ఆత్మ విషయమై ప్రతి ఒక్కరిని తెలుసుకుంటూ, ఆత్మ విషయమై అనేకుల కొరకు బ్రతుకుతూ, అనేకులను బ్రతికిస్తూ, నిత్యము దేవునికి క్రొత్త వారముగా కనిపిస్తాము, దేవునితో సమాధాన పడతాము. దేవుడు లోకమును ఈ విధంగా చూడాలనుకున్నాడు. లోకమును ఈ విధంగా క్రొత్తదిగా చూడాలనుకున్నాడు. క్రీస్తు ద్వారా క్రొత్తదిగా దేవుడు లోకమును సమాధానపరుచుకోవాలనుకున్నాడు. ఈ కోరిక కొంతమంది మనుషులలో మాత్రమే నెరవేరుతుంది. మిగిలిన వారందరిలో ఈ కోరిక దేవునికి నెరవేరటం లేదు. వారంతా నిజంగా వాక్యం తెలియక, క్రొత్త జీవితాలు ఎలా ఉంటాయో తెలియక, ఇంకా పాత జీవితాలలో మగ్గిపోతూ, ఏదో పైకి మాత్రం వేషధారణ కలిగిన భక్తిలో జీవిస్తూ దేవునికి చాలా దూరంగా బ్రతుకుతున్నారు. ఈ మాటల ద్వారా అటువంటి వారందరూ ఒక మేల్కొలుపును తీసుకోవాలి. వారు ఒక్కసారి మేల్కొని తమ జీవితాలలో ఆలోచన చేసుకోవాలి. నిజంగా నేను క్రొత్త జీవితాన్ని కలిగి ఉన్నానా? క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటే అనునిత్యం, అనుక్షణం నేను క్రొత్త వాడనుగా దేవునికి కనిపిస్తాను, నూతనమైన వాడనుగా దేవునికి కనిపిస్తాను. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనము క్రీస్తునందు దేవుని నీతి అవ్వాలంటే మన కోసం ఆయన పాపం అయిపోవాలా? ఎంత చక్కని నిర్ణయాన్ని, ఎంత గొప్ప నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడో చూడండి. మనము క్రీస్తునందు దేవునికి నీతిగా కనిపించాలి, ఆయనేమో పాపం అయిపోవాలి. మన పాపములన్నీ ఆయన భరిస్తూ ఆయన పాపాత్ముడుగా కనిపించాలి, ఆయన పాప దోష శిక్షను భరించేవాడుగా కనిపించాలి. మరి మనం క్రీస్తునందు బ్రతికేవారముగా, క్రీస్తునందు నీతిమంతులముగా దేవునికి కనిపించాలి. ఇంత చక్కని ప్రణాళిక క్రీస్తు మన ఎడల కలిగి, మన కొరకు ఆయన మరణించి పాత జీవితంలో నుండి క్రొత్త జీవితంలోకి తీసుకుని రావటానికి ఆయన మన కొరకు పాపముగా మారిపోయి మన కొరకు ఆయన శిక్షను అనుభవించి మరణించాడు. ఇక ఆలస్యం ఎందుకు? క్రీస్తునందు మనము దేవునికి నీతిమంతులుగా కనిపించడానికి క్రొత్త జీవితాన్ని అందుకొని అనునిత్యం క్రొత్త వారముగా దేవునికి కనిపించాలి కదా. ఎందుకంటే దేవునికి పాత జీవితంలో ఉన్న మనుషులంటే గిట్టదు. దేవుడు పాత జీవితంలో ఉన్న మనుషులను అంగీకరించడు. వారందరినీ పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి తోసేస్తాడు. ఆలోచిస్తున్నారా? మన మనస్సు కూడా అటువంటిదే కదా. పాతదానిని మనం అంగీకరిస్తావా? క్రొత్త దానిని మనం అంగీకరిస్తావా? మన కళ్ళ ముందు తలతలలాడుతూ మెరిసేటువంటి ఏదైనా ఒక మంచి క్రొత్త వస్తువు కనిపించినప్పుడు పాతదైపోయి విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి పనికిమాలిన వస్తువు మరోవైపు కనిపించినప్పుడు దేనిని మనం కోరుకుంటాం చెప్పండి? క్రొత్త వస్తువునే కదా, క్రొత్త పదార్థమునే కదా.
మన మనస్సే అలా ఆలోచించినప్పుడు దేవుని యొక్క ఆలోచన ఇంకెంత గొప్పగా ఉంటుందో మీరు ఒక్కసారి అంచనా వేయండి. దేవునికి మనుష్యులలో క్రొత్త జీవితాలు కావాలి, క్రొత్త జీవితాలు కావాలి. పాత క్రొత్త నిబంధనలను బట్టి మనము ఉదాహరణగా బ్రతుకు పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే మన చుట్టూ ఉన్న ప్రకృతిని బట్టి కూడా మనం ఉదాహరణగా బ్రతుకు పాఠాలను నేర్చుకోగలం. మన చుట్టూ కనిపిస్తున్నటువంటి ప్రకృతి ఇది అంతా కూడా పాతదైపోయి ఒకానొక దినాన ఇదంతా కాలిపోవడానికి సిద్ధంగా ఉంది, కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏమంటే ప్రకృతిని మీరు చూస్తున్నారు కదా, ప్రకృతిలో మార్పులు మీరు గమనిస్తున్నారు కదా, మీకు ఏమైనా అనిపిస్తుందా? మన చిన్ననాడు మన చుట్టూ మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం అనుభవిస్తున్న ప్రకృతి ఎలా ఉంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పుడు ఎంతో పచ్చగా మన చుట్టూ ఎన్నో రకరకాలైనటువంటి జీవులు జాతులు మనకు కనిపిస్తూ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉండేది. అంటే ప్రకృతి చాలా గొప్పగా అందంగా ఉండేది. ప్రకృతి మనిషికి బ్రతుకునిస్తున్నట్టుగా కనిపించేది మన చిన్ననాడు మనం చూచిన దానిని బట్టి. ఇప్పుడు మన చిన్ననాడు చూచినటువంటి ప్రకృతికి ఇప్పటి ప్రకృతికి మీరు ఒక్కసారి అంచనా వేస్తే ఎలా ఉంది చెప్పండి? ప్రకృతి నాశనమైపోయే దిశకు వెళ్ళిపోతుంది, నాశన దిశగా పరుగు తీస్తోంది. చెట్లు కనిపిస్తున్నాయా, జీవులు కనిపిస్తున్నాయా, జాతులు కనిపిస్తున్నాయా? అన్నీ అంతరించిపోతున్నాయి, అన్నీ అంతరించిపోతున్నాయి. అన్నింటిలో కూడా కృత్రిమం ఈరోజు చోటు చేసుకుంది. కృత్రిమం, ప్రకృతిపరమైన సహజ సిద్ధమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించడం లేదు. అన్నింటిలోనూ కృత్రిమం. చెట్లలో కృత్రిమం వచ్చేసాయి, పక్షుల్లో కృత్రిమం వచ్చేసాయి, జాతులలో కృత్రిమైన వచ్చేసాయి, పదార్థాలలో కృత్రిమైన వచ్చేసాయి. అన్నీ ప్లాస్టిక్, అన్నీ మనిషి తయారు చేసినటువంటి పదార్థాలు వస్తువులుగా కనిపిస్తున్నాయి. అంటే ప్రకృతిని మీరు ఒక ఉదాహరణగా తీసుకున్నప్పుడు నానాటికి ప్రకృతి ఏ దిశగా ప్రయాణం చేస్తుందో మీరు ఆలోచన చేయండి. అంటే దేవుడు ఏదో ఒకే రోజున దీని అంతటిని ముగించేసేలా మనకు చూపించడం లేదండి. ప్రతిరోజు ప్రకృతి పాడవుతుంది, ప్రతిరోజు ప్రకృతి పాడవుతుంది. అంతవరకు చక్కగా ఉన్న ప్రకృతి ఒక్కరోజేనండి కాలిపోతుంది అనుకోవడానికి వీలు లేదండి. దేవుడు ముందుగా మన కళ్ళకు దీనిని అంతటిని చూపిస్తున్నాడు. నీవు బ్రతుకుతున్న ఈ ప్రకృతిని చూడు, ప్రకృతి మధ్య నీవు జీవిస్తున్నావు, నా మాటలను నీవు చదువుతున్నావు, నీవు నా మాటలను విశ్వసించాలంటే ప్రకృతిని ఒక్కసారి చూడు అంటున్నాడు దేవుడు. నా మాటలను విశ్వసించాలంటే ప్రకృతిని చూడు. ప్రకృతిని చూస్తే నా మాటలు ఎంత గొప్పవో నీకు అర్థమవుతాయి, నా మాటలలో ఉన్న నిజాయితీ నీకు అర్థమవుతుంది, నా మాటలలో ఉన్న నిబద్ధత నీకు అర్థమవుతుంది. ఇవి కేవలం మాటలను కొట్టిపారేయకు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలను కేవలం మాటలుగా కొట్టిపారేయద్దు. ఆకాశము భూమి గతించినా కానీ ఆయన వ్రాయించిన మాటలలో పొల్లు సున్నా కూడా తప్పిపోదు. అవి గతిస్తాయి, ఆకాశము భూమి గతిస్తాయి, కానీ ఆయన మాటలు గతించవు. ఆయన మాటలు ఎంత గొప్పవో మీకు అర్థం కావాలంటే ప్రకృతిని ఒక్కసారి చూడండి. ప్రకృతి నానాటికి రోజు రోజుకి ఎటువైపు వెళ్ళిపోతుంది, ఎటువైపు ప్రయాణం చేస్తుంది, నాశనకరమైన దిశలో ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు దేవుని మాటలను చూస్తారా? ఇప్పుడు దేవుని మాటలను చూస్తారా? ఆయన మన చుట్టూ మన కళ్ళ మధ్య మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతిని కొంతకాలానికి నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే ఇది పాతది, పాతది నాశనం అవుతుంది, క్రొత్తది జీవిస్తుంది, నిరంతరం ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు
పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఏమవుతుంది? ప్రకృతి కాలిపోతుంది. ఈ ప్రకృతి కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రకృతికి దేవుడు పెట్టుకున్న పేరు ఏంటంటే పాత ప్రకృతి. ఈ భూమికి ఆయన పెట్టిన పేరు పాత భూమి. ఈ ఆకాశమునకు ఆయన పెట్టిన పేరు పాత ఆకాశం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళారనుకోండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమమును ఆయన చూస్తున్నప్పుడు, ఆయన కలిగించిన సమస్త కృత్యములను ఆయన చూస్తున్నప్పుడు ఆయన వాటిని చాలా మంచిదిగా చూచెను అని మనం చదువుకున్నాం. అక్కడ అలా వ్రాయబడింది. అప్పటికి అది క్రొత్తది, అప్పటికి అది నూతనమైనది. కానీ అప్పటికి నూతనమైనది కొంతకాలానికి పాతదైపోయింది. ఆ తర్వాత దేవుడు పాతదానిని కాల్చివేయటానికి సిద్ధపడుతున్నాడు, పాతదానిని అదృశ్యం చేయటానికి సిద్ధపడుతున్నాడు. క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును నేను సృష్టిస్తానంటున్నాడు. అవి నిత్యము క్రొత్తవిగా ఉంటాయి అంటున్నాడు. నిత్యము క్రొత్తవిగా ఉంటాయి. ఇప్పుడు మన బ్రతుకులను గురించి ఆలోచన చేయండి. క్రీస్తును తెలుసుకోనంత వరకు పాత జీవితాలలో ఉన్నాం, పాత బ్రతుకులను కలిగి ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం, లోకానుసారమైన జీవితాలను కలిగి ఉన్నాం, శరీరానుసారమైన జీవితాలను కలిగి ఉన్నాం. క్రీస్తు మన నిమిత్తం మృతి నొందెనని తెలిసిన తర్వాత, మనలను క్రీస్తు ద్వారా దేవుడు సమాధానపరుచుకోవాలని కోరుకుంటున్నాడని వాక్యము ద్వారా మనం గ్రహించిన తర్వాత, మన మనోనేత్రాలు తెరుచుకొని క్రీస్తునందు మనము మన పాత జీవితముల విషయంలో మృతి నొందుతున్నాం. బాప్తిస్మము ద్వారా క్రొత్త జీవితాలను ప్రారంభిస్తున్నాం. ఈ క్రొత్త జీవితాలు ఎన్నాళ్ళ వరకు క్రొత్త జీవితాలు అనగానే ఉన్నంత వరకు క్రొత్త జీవితాలు. మీరు ఉనికి కలిగి ఉన్నంత వరకు క్రొత్త జీవితాలు. పాతవైపోతాయా? క్రొత్త జీవితాలు పాతవైపోతే ఇంకేమైనా ఉందా? క్రొత్త జీవితాలు పాతవవ్వటానికి వీలు లేదు. ఎందుకంటే క్రొత్త నిబంధన చూడండి ఎలా ఉందో, ఎప్పటికీ క్రొత్తదే. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎలా ఉంటాయో మీరు అంచనా వేయండి, ఎప్పటికీ క్రొత్తవే. అవే ఇక పాతవైపోతే మరలా క్రొత్త వాటిని దేవుడు సృష్టించుకోవటంలో అసలు వివేచన లేదు కదా, అసలు జ్ఞానము లేదు కదా. కనుక దేవుడు ఎంత చక్కగా ఆలోచన చేశాడంటే, మానవ బ్రతుకులకు ఉదాహరణలుగా దేవుడు తన నిబంధనను చూపిస్తున్నాడు, తన ప్రకృతిని చూపిస్తున్నాడు. మీరు చక్కగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని గ్రంథం ఎల్లప్పుడూ మనలను తన మార్గంలో నడవటానికి ప్రేరేపిస్తూనే ఉన్నది. మనం మాత్రమే ఆలస్యం చేస్తూ వెనకడుగు వేస్తే మనల్ని బ్రతికించేవారు ఎవరున్నారు చెప్పండి? మనకు బుద్ధి చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి? లోకమందు మనకు ఎవరైనా బుద్ధి చెప్తారా? లోకములో మనకు ఎవరైనా నిత్య మార్గములో నడిపించటానికి బుద్ధి చెప్పేవారు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లోకమందు ఉన్నటువంటి పెద్దలు, ఎందరో అధికారులు, ఎవరైనా సరే మనలను నిత్య జీవ మార్గంలో నడిపించటానికి ఆలోచన కలిగి అనునిత్యం దేవుని మాటలతో మనలను ప్రేరేపిస్తూ మనలను ఆయన మార్గంలో నడిపించటానికి ఆలోచిస్తారా? లేదండి. శరీర సంబంధమైన ఆలోచనలతో మనలను నిరంతరం ప్రేరేపిస్తారేమో తప్ప ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మనలను ప్రేరేపించేవాడు దేవుడు, ఆయన తరపున రాయబారులు మాత్రమే. ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా లోకములో ఆయనను బట్టి బ్రతుకుతున్నవారు మాత్రమే అనునిత్యం మనుషులను దేవుని మార్గంలో ఉండమని ప్రేరేపించగలరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ కూడా దేవుని కొరకు బ్రతకమని ప్రేరేపించరండి. దేవుడు మనకు ఎంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడో చూసారా? మనం బ్రతికి ఉన్నంత కాలము, ఆయన మాటలను వింటున్నంత కాలము, ఆయన మార్గములో మనలను ఉంచటానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నాలలో ఏదో ఒక ప్రయత్నంలో మనం చక్కగా మారిపోవాలి. మనం దేవుని కొరకు క్రొత్త జీవితాన్ని నిరంతరం చూపించగలిగిన వారముగా ఉండాలి. అది ఒక రోజుతో 2 రోజులతో పోయేది కాదు. నిరంతరము నిత్యము దేవునికి క్రొత్త జీవితాలను మనం చూపిస్తూ క్రొత్త వారముగా దేవుని దృష్టిలో మనం ఉండాలి. యెషయా గ్రంథంలో దేవుడు రాయించిన ఒక చక్కని మాట ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను.
యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను. యెరూషలేము అనగా ఇక్కడ నూతన యెరూషలేము, పరలోకపు యెరూషలేము అని అర్థం. భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము అనుకోకండి, అది పాతదైపోయింది. పాతది గతించిపోయింది, పాతది మరుగుపడింది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం నుండి దేవుడు దానిని తెలియజేస్తున్నాడు. పాతది మరుగుపడుతుంది, పాతది మరుగుపడుతుంది, అవి ఇక జ్ఞాపకాలలోనికి రావు, జ్ఞాపకాలలోనికి రావు. నిజంగా దేవుడు పాతదానిని జ్ఞాపకం చేసుకునేటట్టయితే మనం ఆయన సన్నిధిలో నిలబడగలమా? మనం ఆయన సన్నిధిలో ఆయన కన్నుల ముందు కనిపించగలమా? లేదండి. ఆయన మరిచిపోబట్టి మనం అక్కడ నిలబడగలం. ఎందుకంటే మన పాత జీవితంలో ఎన్నెన్ని పాపాలు ఉంటాయి చెప్పండి, ఎన్నెన్ని దోషాలు ఉంటాయి చెప్పండి. దేవునికి కానివి, దేవునికి కనిపించకూడనివి, దేవుడు వినకూడనివి ఎన్నెన్ని మనం చేస్తుంటాం చెప్పండి. వాటన్నిటి నుండి క్రీస్తు తన పవిత్రమైన రక్తము చేత మనలను పరిశుద్ధపరిచి ఆయన ముందు నిలబెడుతున్నాడు కదా. అలాంటి సందర్భంలో దేవుడు మన పాత జీవితం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు తన వాక్యంలో ఏమని తీర్మానించుకున్నాడు? నేను క్రొత్త వారిగా మారిపోయిన వారి విషయంలో పాత వాటిని జ్ఞాపకం చేసుకోను, అవి ఎప్పటికీ జ్ఞాపకాలలోనికి రావు. నేను పాత నిబంధనను మర్చిపోతున్నాను, నేను పాత భూమిని, పాత ఆకాశమును, పాత సృష్టిని మర్చిపోతున్నాను, పాత జీవితాలను కూడా మర్చిపోతున్నాను. నాకంతా ఇప్పుడు క్రొత్తదిగా కావాలి. క్రొత్త ఆకాశం కావాలి, క్రొత్త భూమి కావాలి, క్రొత్త నిబంధన ఉండాలి, క్రొత్త ప్రజలు ఉండాలి. ఇదంతా ఎవరితో సాధ్యమైందండి? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో సాధ్యమైంది. ఆయన సర్వలోకమును దేవుని కొరకు సంపాదించు నిమిత్తం, అనేకుల పాపముల నిమిత్తము ఆయన మరణించాడు, మృతి నొందాడు. తిరిగి లేచిన యేసుక్రీస్తు తన ద్వారా దేవునితో లోకమును సమాధానపరిచి ఎందరైతే తన్ను విశ్వసిస్తారో వారందరినీ కూడా నూతన సృష్టిగా చేస్తున్నాడు, క్రొత్త వారినిగా చేస్తున్నాడు. ఈ క్రొత్తదనం ఎంతకాలం ఉంటుంది అనగానే క్రొత్త లోకములో నిత్యకాలం ఉంటుంది. దానిని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. మీరు నిరంతరము నా ఎదుట నివసించినట్లుగా మిమ్మల్ని క్రొత్త వారినిగా నేను చేస్తానంటున్నాడు దేవుడు. క్రొత్త వారినిగా, క్రొత్త జీవితాలతో క్రొత్త వారిగా దేవునిలో మీరు నిరంతరము నివసించేవారుగా ఉండాలన్నది దేవుని కోరిక. ప్రియులారా, దేవుడు పాత వాటిని మర్చిపోతున్నాడు. పాత భూమిని, పాత ఆకాశమును, పాత నిబంధనను ఆయన జ్ఞాపకాలలో నుండి తుడుపు పెడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి అంటున్నాడు. అంటే దేనిని గూర్చి ఆనందించాలి, దేనిని గూర్చి హర్షించాలి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. నేడు క్రీస్తునందున్న వారికి క్రొత్త భూమి మీద, క్రొత్త ఆకాశం మీద ఏమైనా అవగాహన కానీ ఆలోచన కానీ ఉందంటారా? ఒకవేళ అలా ఉండుంటే దేనిని గూర్చి హర్షించాలి, దేనిని గూర్చి ఆనందించాలి చెప్పండి. ఏమంటే మన ప్రార్థనలో నిరంతరము దేనిని గూర్చి ఆయన కోరుకోవాలి? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. తండ్రి, నాకు వాటిని అనుగ్రహించాలి నీవు. నేను క్రీస్తు రాక కొరకు అపేక్షిస్తున్నాను. ఆయన రెండవ రాకడలో నేను ఎత్తబడి క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశంలో నేను నివసించాలి అనే ఆలోచన, అనే ప్రార్థన ప్రతి క్రొత్త జీవితంలో ఉంటుంది. కనుక దేవుడు మనుషుల్లో అలాంటి ప్రార్థనలు వినాలనుకుంటున్నాడు. కానీ చాలామంది నన్ను ప్రార్థన చేయమని కోరిన వారు కూడా, నాకు కష్టాలు ఉన్నాయి, వాటిని తీరిపోయేలా ప్రార్థన చేయమని, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆవేదనలు ఉన్నాయి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పెండ్లి కావాలి. చూసారా, ఇలా నన్ను ప్రార్థన చేయమనే వారే చాలామంది కనిపిస్తున్నారు తప్ప క్రొత్త ఆకాశం ఉంది,
క్రొత్త భూమి ఉంది. నా జీవితం క్రొత్తదిగా మారిపోవాలి. నేను వాటి యందు నివసించాలి. నీతిమంతుడనుగా నేను క్రీస్తు ద్వారా దేవునికి సమాధానపరచబడాలి. కనుక ఆ విషయంలో నా కొరకు ప్రార్థన చేయగలరా అని నన్ను అడిగేవారు కూడా కనిపించడం లేదండి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. దేవుడు తన పిల్లలలో ఏం కోరుకుంటున్నాడో చూడండి. ఎలాంటి వారిని ఆయన కోరుకుంటున్నాడో చూడండి. నేను సృజించబోవు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అందులో మీరు నివసించాలని మీరు కోరుకోవాలి. వాటి నిమిత్తం మీరు హర్షించాలి, మీరు ఆనందించాలి అంటున్నాడు. ఇన్ని ఉదాహరణలు, ఇన్ని మాదిరులు దేవుడు చూపించినా కూడా మనం ఇంకా మారకపోతే ఎలాగండి? మన పాత జీవితాలలో ఇంకా ఉండిపోతే ఎలాగండి? మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రకృతి ప్రతిరోజు నాశనంలోనికి వెళ్ళిపోతూ ఏమని నేర్పిస్తుంది అనుకుంటున్నారు? మనకి ఏమని నేర్పిస్తుంది అనుకుంటున్నారు? ఇదిగో నేను గతించిపోతున్నాను, నీవు క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోనికి వెళ్ళిపోవాలి, పాఠం నేర్చుకో అని నేర్పిస్తుంది. చాలామంది చూసారా అనుకుంటున్నారు ఈ రోజుల్లో, గతంలో మనం చూసినటువంటి కొన్ని పక్షి జాతులు ఇప్పుడు కనిపించడం లేదండి అంటున్నారు. పిచ్చుకలు కనిపించడం లేదండి అంటున్నారు. రామచిలుకలు కనిపించడం లేదండి అంటున్నారు. పావురాలు కనిపించడం లేదండి అంటున్నారు. గ్రద్దలు కనిపించడం లేదండి అంటున్నారు. రాబద్దులు కనిపించడం లేదండి అంటున్నారు. కొన్ని రకాలైనటువంటి ఫలాలు కనిపించడం లేదండి, కనుమరుగైపోయాయండి అంటున్నారు. కొన్ని రకాలైనటువంటి చెట్లు కనిపించడం లేదని అంటున్నారు. మన చిన్ననాడు మనం చూసినటువంటి ప్రకృతి ఈరోజు మన కళ్ళ ముందు లేదండి అంటున్నారు. ఎందుకు లేదో తెలుసా? ఒకవైపు దానికి కారణం మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క చెడు ప్రవర్తన. మరోవైపు అలా నాశనమవుతున్నటువంటి ప్రకృతి మనిషికి ఒక పాఠాన్ని మిగిల్చి వెళ్ళిపోతుంది. ఆ పాఠం ఏంటంటే, నేను నాశనం అయిపోతున్నాను, ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు. నేను పాతదాన్ని అయిపోవాలని, నేను కాలిపోవాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని నిర్ణయాన్ని బట్టి, మీ చెడుతనమును బట్టి నేను అంతరించిపోతున్నాను, నశించిపోతున్నాను, కనుమరుగైపోతున్నాను. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటో తెలుసా? నీవు పాఠం నేర్చుకోవాలి బిడ్డ, నీవు పాఠం నేర్చుకోవాలి. ఏంటా పాఠం? పాత జీవితాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి వెళ్ళిపోవాలి. క్రీస్తు ద్వారా క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టేయాలి. అలా క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టిన నీవు క్రీస్తుకు ఒక రాయిబారివై దేవుని మహాజ్ఞానమును మనుషులకు పరిచయం చేస్తూ, ఆయన పరిచారకులలో ఒక పరిచారకునిగా ఆయన సేవ చేస్తూ, అనేక మందికి క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తూ, ఆయన ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది కనుక ఆయనను గురించి మాట్లాడుతూ, ఇక మీదట జీవించుచున్న మనము మన కొరకు కాక క్రీస్తు కొరకు బ్రతుకుతూ క్రొత్త జీవితాన్ని నిత్య నూతనంగా మన జీవితాలలో మనము దేవునికి చూపిస్తూ మనం జీవిస్తూ ఉండాలి. ఇదే పాఠాన్ని మన కళ్ళ ముందు అంతరించిపోతున్నటువంటి ప్రకృతి మనకు నేర్పిస్తుంది. అది ఒక పక్షి అయినా, ఒక చెట్టు అయినా, ఏదైనా జీవైనా సరే. నేను అంతరించిపోతున్నాను, కానీ నువ్వు నన్ను బట్టి పాఠాన్ని నేర్చుకుంటున్నావా? లేక ఇంకా ఇదే అంతరించిపోతున్న ప్రకృతిలో ఇంకా పాతదాన్నే క్రొత్తదనుకుంటూ, పాతదే నిత్యం అనుకుంటూ జీవిస్తున్నావా? పాతది అనిత్యం. నీ కళ్ళతో నీవు చూస్తున్న ఈ పాతది అనిత్యం, ఇది తాత్కాలికం. కనుక దీని మీద నీవు మమకారాన్ని పెంచుకోకుండా, దీని మీద నీవు ప్రేమను పెంచుకోకుండా, దీని మీద ఆసక్తిని పెంచుకోకుండా క్రొత్త దానిని నీవు చూడాలి. క్రొత్త దాని వైపు నీవు ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని గూర్చిన వివరణ మనకు దొరుకుతుంది. దానిని బట్టి మనము దేవుని వాక్యము ద్వారా నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు చక్కని సందర్భాన్ని మీకు దేవుని గ్రంథంలో నుండి పరిచయం చేస్తాను. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 25వ వచనం నుండి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగెలును. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండివాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. చూసారా, మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఇక్కడ దేవుని వాక్యంలో కనిపిస్తున్నాయి. ఆదియందు నీవు భూమికి ఆకాశమునకు పునాది వేసితివి, కానీ అవన్నీ కూడా పాతవైపోయాయి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి
ఉనికిలోనికి రావటానికి, మనుగడలోనికి రావటానికి సిద్ధపడుతున్నాయి కనుక పాత ఆకాశం పాత భూమి గతించిపోవడానికి సిద్ధపడుతున్నాయి. ఎలా గతిస్తాయి ఇవి? ఎలా నాశనం అవుతాయి ఇవి? ఒకడు తన అంగవస్త్రము తీసివేసినట్లుగా. మాసిపోయిన బట్ట, పాతదైపోయిన బట్ట, క్రొత్త బట్ట మన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన ఒంటి మీద ఉన్న పాత బట్టను తీసివేసి క్రొత్త బట్టను మనం వేసుకోవటానికి ఎంత ఆతురపడతామో, ఎంత సిద్ధపడతామో, ఆ విధంగానే దేవుడు ఈ పాత ప్రకృతి అంతటిని కాల్చివేయటానికి, క్రొత్త దానిని ఆయన తన కుమారుల కొరకు సిద్ధం చేయటానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఏనాడు వ్రాయబడ్డాయండి ఈ మాటలు? కీర్తనాకారుని ద్వారా ఏనాడు వ్రాయబడ్డాయండి? వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ మహాజ్ఞానాన్ని దేవుని గ్రంథంలో పొందుపరిచాడు. ఏమంటున్నాడు చూడండి ఆయన, నీ చేతి పనులైన ఆకాశములు గతిస్తాయి అంటున్నాడు ఆయన. నీ చేతి పనులైన ఆకాశములు గతిస్తాయి. ఒకడు తన అంగవస్త్రము తీసివేసినట్లుగా నీవు వాటిని తీసేస్తావు. అయితే నీవు మాత్రం ఏకరీతిగా ఉంటావు. నీవు కోరుకున్న నిబంధన ప్రకారము, నీవు అనుగ్రహించిన రక్షణ ప్రకారము ఎందరైతే మనుషులు క్రీస్తు ద్వారా నీతిమంతులై నీ సన్నిధిలో కనిపిస్తారో వారిని క్రొత్త వారిగా క్రొత్త ఆకాశమందు, క్రొత్త భూమి యందు నివసింపజేస్తావు. ఇది నీ నిబంధన, ఇది నీ ఆలోచన, ఇది నీ ప్రేమ, ఇది నీ సంకల్పం. ఇదే దేవుని గూర్చిన మాటలు మనకు వ్రాయబడి మన జీవితాలకు మేలుకొలుపుగా కనిపిస్తున్నాయి. ప్రియులారా, మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే పాత జీవితంలో నుండి వెంటనే బయటకు వచ్చేస్తారు. క్రొత్త జీవితంలో వెంటనే అడుగు పెడతారు. క్రొత్త జీవితంలో అడుగుపెట్టినటువంటి మీకు ప్రతిరోజు క్రొత్తదే, ప్రతి క్షణం క్రొత్తదే. దేవుని కొరకు బ్రతికే బ్రతుకులో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వస్తున్నా కానీ క్రొత్తదైన ఆకాశము, క్రొత్తదైన భూమి కొరకు అంతకంతకు మనము క్రొత్త వారముగా మార్చబడుతూ క్రీస్తునందు అమితమైన సంతోషమును కలిగి వాటిని అపేక్షిస్తూ నిజంగా దేవునిలో అత్యానంద భరితులం అవుతాం. భూమి మీద ఉన్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు. క్రొత్త దానిని సంపాదించుకోవటంలో, క్రొత్త బ్రతుకును కలిగి భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ అవన్నీ ఎన్నదగినవి కావు. ఎందుకంటే రాబోయేది అంత గొప్పది కనుక. రాబోయే మహిమ, రాబోయే లోకము, రాబోయే జీవితము ఇవన్నీ అంత గొప్పవి కనుక వాటితో పోల్చినప్పుడు ఇవి ఎన్నదగినవి కావు. చిన్నదే, ఇది చాలా చిన్నదే అనుకుంటాం మనం. ఆలోచిస్తున్నారా? ఏమంటే ఒక పెద్ద బహుమానం ముందు ఒక చిన్న నష్టమా చెప్పండి. ఉదాహరణ చెబుతాను మీకు. ₹1 పెట్టి లాటరీ కొంటాడు ఒకడు. లాటరీలో ₹1,00,00,000 తగిలింది. ₹1,00,00,000 పొందటానికి ముందు ఎంత ఖర్చు పెట్టాలి? ₹1 ఖర్చు పెట్టాలి. ₹1 ఖర్చు పెట్టగానే వెంటనే వచ్చేదిగా ₹1,00,00,000. తర్వాత ఏదో ఒక రోజు డ్రా తీస్తారు. ఆ డ్రాలో నీ టికెట్ నెంబరు ఒకవేళ గెలుపొందితే కనుక నీకు ₹1,00,00,000 బహుమతిని అనౌన్స్ చేస్తారు. ఆ ₹1,00,00,000 యొక్క ఆ బహుమతిని పొందటానికి ఆ పందెంలో నీవు కూడా పరిగెట్టాలంటే ముందుగా నీవు ఖర్చు పెట్టాల్సింది ఎంత? ₹1. ఇప్పుడు ₹1,00,00,000 నీకు బహుమతి వచ్చిందనుకుందాం. ₹1,00,00,000 బహుమతి వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి ఈ ₹1,00,00,000 బహుమతి మీరు పొందటానికి మీరు ₹1 ఖర్చు చేశారు కదా, ఆ ₹1 మీకు నష్టమే కదా అని ఎవరైనా అడిగారు అనుకోండి. ఎందుకంటే టికెట్ కొనడానికి మనం మరి ముందుగా ₹1 చెల్లించాలి కదా, ఆ ₹1 మనకి తిరిగి వెనక్కి ఇవ్వరు కదా. ఎవరైనా ఒకవేళ మన దగ్గరకు వచ్చి ప్రశ్నించారు అనుకుందాం, ₹1,00,00,000 బహుమతి మీకు వచ్చింది కానీ ₹1 మీరు నష్టపోయారు కదా అని ఎవరైనా అడిగారు అనుకుందాం. అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? ₹1,00,00,000 ముందు ₹1 బిల్ ఎంతండి అంటాం. ఒక చిన్న రూపాయి నాణ్యం ఎంతండి ₹1,00,00,000 ముందు? నాకు ఇప్పుడు ₹1,00,00,000 బహుమానం వచ్చింది కదా అంటాం. మరి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నప్పుడు ఆ క్రొత్తదైనటువంటి జీవితం ముందు ఇక్కడ మనం అనుభవిస్తున్నటువంటి చిన్న చిన్న శ్రమలు అవి ఎన్నతగినవా? ₹1,00,00,000తో పోల్చితే ₹1 ఒకవేళ ఎంచవచ్చేమో, కానీ అంత మహాభాగ్యంతో పరలోకంలో ఆయన ఇవ్వబోయే గొప్ప జీవితంతో మనం పోల్చినప్పుడు భూమి మీద మనం పొందుతున్నటువంటి ఈ శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎన్నతగినవే కావు. కనుక ఆ బహుమానము కొరకు చాలా జాగ్రత్తగా, ఓపికగా మనం ఎదురు చూడాలి. అయితే ఈ పాత జీవితంలో మనము
క్రొత్త జీవితమును నిర్లక్ష్య పెడుతున్నామా? పాత జీవితమే గొప్పదనుకుని, పాత జీవితంలోనే నాకు సుఖం ఉందనుకుని వెనకడుగు వేసి మరలా పాత జీవితమును కూడా మన జీవితంలో కలుపుకుంటున్నామా? అయితే దేవుడు శపించటానికి వెనకడుగు వేయడు. శిక్ష పాలు చేయటానికి ఆయన ఏమాత్రం ఆలోచించడు, వెంటనే శిక్షిస్తాడు. క్రీస్తు ఇంత గొప్ప రక్షణ మార్గమును మన కళ్ళ ముందు ఉంచి మనలను పవిత్రులుగా చేయటానికి, మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన మన కొరకు మరణిస్తే, మనలను ఆయన వలె జీవించటానికి ప్రేరేపిస్తుంటే, అంత మహాభాగ్యాన్ని మనం చేజేతులారా విడిచిపెట్టుకుని క్రొత్త జీవితమును 2 రోజులు 3 రోజులు మనం చూచిన తర్వాత, పొందిన తర్వాత దానిని పక్కన పెట్టి మరలా పాత జీవితం వైపు మనం చూస్తే, పాత జీవితంలో అడుగు వేస్తే దేవుడు మనలను శిక్షించటానికి వెనకాడడు. దేవుని గ్రంథంలో, దేవుని మాటల్లో మీరు చూడాలి, దానికి కూడా దేవుడు ఉదాహరణనే చూపిస్తున్నాడు. నేను క్రీస్తునందు క్రొత్త జీవితాన్ని పొందానండి, కానీ పాత జీవితాన్ని వదలలేకపోతున్నానండి, పాత జీవితంలో ఉండాలనుకుంటున్నానండి అని అంటున్నారా? అయితే దేవుడు శిక్షించటానికి వెనకాడడు. దానికి కూడా దేవుడు ఉదాహరణ చూపిస్తున్నాడు. చూద్దాం ఆయన మాటల్లో. ఇప్పుడు చూద్దాం. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఏమని వ్రాయబడిందండి ఇక్కడ? ఎవరిని గూర్చి వ్రాయబడిందండి ఇక్కడ? క్రీస్తులో క్రొత్త జీవితమును ఒక్కసారి చూచారు, వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన వరమును కూడా రుచి చూచారు, పరిశుద్ధాత్మ సహాయం ఎలా ఉంటుందో రుచి చూచారు, దేవుడు ఏ విధంగా మానవ జీవితాలను క్రీస్తు ద్వారా ఆదరిస్తాడో రుచి చూచారు, క్రీస్తు ప్రేమను రుచి చూచారు. అయితే మరలా శరీర సంబంధమైన బ్రతుకు వారిని వెనక్కి పిలిచింది, వారిని ఆహ్వానించింది. ఆ ఆహ్వానానికి వారు పొంగిపోయి మరలా శరీర సంబంధమైన బ్రతుకులలో మునిగిపోయారు. నా జీవితంలో ఎందరినో ఇలాంటి వారిని చూచానండి. దేవుని కొరకు బ్రతుకుతాము అని ముందుకొస్తారు, దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ కొంతకాలం నా దగ్గర ఉంటారు. ఆ తర్వాత మరలా లోక సంబంధమైన పిలుపులు వారికి వినిపిస్తాయి, లోక సంబంధమైన ఆహ్వానాలు వారికి వినిపిస్తాయి. వారు వెంటనే వెళ్ళిపోతారండి. కనీసం కొద్ది కాలం, కొద్ది సమయం ఆగలేరండి. కనీసం నా దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్ళలేరండి. నేను వెళ్ళిపోతున్నానండి సెలవు పుచ్చుకుని వెళ్ళలేరండి. ఎంత దౌర్భాగ్యకరమైన జీవితాలు వారిలో ఉన్నాయో నేను ఒక్కసారి వారిని చూస్తే, ఇంతటి భ్రష్టత్వమైనటువంటి జీవితం ఎవరిలోనూ ఉండకూడదు, పగవాడిలో కూడా ఉండకూడదని నేను అనుకుంటానండి. అంత ఘోరమైన ప్రవృత్తి, అంత ఘోరమైన ఆలోచన. క్రీస్తులో బాప్తిస్మం తీసుకుని చాలామందికి నా చేతులారా నేను కూడా బాప్తిస్మం ఇచ్చాను. దేవుని కొరకు నిబద్ధతతో నమ్మకంగా బ్రతుకుతామని వాగ్దానం చేస్తారు, మాటిస్తారు. దేవుని కొరకు ప్రాణాలకు తెగించైనా సరే బ్రతుకుతామని మాటిస్తారు. కానీ చాలా కొద్ది కాలంలోనే వారు చూపించుకున్న చిన్న చిన్న కారణాలతో, లోక సంబంధమైన ఆలోచనలతో, శరీర సంబంధమైన ఆలోచనలతో, ఏదో బంధుత్వంతోనో లేక ధనాశతోనో లేక పేరు పలుకుబడుల కోసమో ఏదో ఒక కారణం చేత వారు దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియులారా, అట్టి పరిస్థితులలో అట్టి వారిని గూర్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ జీవితం క్రొత్తదైన తర్వాత కొంతకాలానికే మరలా పాతదైపోయింది.
నీవు పాత జీవితానికే మరలా మొగ్గు చూపావు. అలాంటి వాడిని నేనేం చేస్తానో తెలుసా? ఒక్కసారి క్రొత్తవాడయ్యాడు కదా అని వాడి మీద కనికరాన్ని నేను చూపించను. ఎందుకంటే మరలా ప్రకృతినే చూడు. లెట్ us సీ దిస్ ఎగ్జాంపుల్. నీ కళ్ళ ముందు నీవు నివసించుచున్న నీ మధ్యన ఉన్న ప్రకృతిని ఒక్కసారి చూడు. ఆ ప్రకృతిలో భూమిని ఒక్కసారి చూడు. ఈ భూమి మంచి పైరును ఫలిస్తే, మంచి ఫలితాన్ని నీకిస్తే దేవుని ఆశీర్వచనమును పొందును. ఏమంటే భూమి మనకు చక్కగా పంటనిస్తే మనం దానిని మెచ్చుకుంటాం. భూమి ఫలం, భూమి వలన వచ్చిన రాబడి, భూమి ఇచ్చిన తిండి, దీని వలన దేవుని ఆశీర్వచనమును పొందును. భూమి మనుషులకు సేవ చేసి దేవుని ఆశీర్వచనమును పొందును. అంటే క్రొత్తదిగా తన జీవితమును మనుషులకు సేవ చేసేటట్టుగా కలిగి ఉన్నది. అదే భూమి ఒకవేళ ముండ్ల తుప్పలు, గచ్చపొదలు కలిగి ఉన్నదనుకోండి, అది ఎవరికి పనికిరాని ఫలమునిస్తుందనుకోండి, అది ఎవరికి పనికిరాని మొక్కలను అది మొలిపింపచేస్తుందనుకోండి, అప్పుడు అది శాపము పొందదగినదగును. భూమిలో నుండి వచ్చుచున్నటువంటి ఆ పైరంతా మనిషికి ఉపయోగం కానప్పుడు, అది నిరుపయోగం అయిపోయినప్పుడు, దాని వలన మనిషికి ఏమాత్రం ప్రయోజనం లేనప్పుడు, ఏమండి తినడానికి యోగ్యమైనటువంటి ఆహార పదార్థాలను, మనకు ఉపయోగకరమైనటువంటి పదార్థాలను భూమి ఇస్తేనే భూమిని మనం కొనుక్కుంటాం, భూమిని సేద్యపరుస్తాం, భూమికి తగినంత పెట్టుబడి మనం పెడతాం. అదే భూమి మనము ఏ విత్తనాలను వేసినా కానీ అది సరైన ఫలితాన్ని మనకి ఇవ్వకుండా చచ్చు మొక్కలను మొలిపింపజేస్తుంది అనుకోండి, ముండ్ల తుప్పలు, గచ్చపొదలను మాత్రమే మొలిపింపజేస్తుంది అనుకోండి, అలాంటి భూమిని ఎవరైనా కోరుకుంటారా? విడిచి వెళ్ళిపోతారు. చాలా సందర్భాలలో భూమిని విడిచి వెళ్ళిపోయినటువంటి రైతులు కూడా ఉంటారు. ఈ భూమి సరిగ్గా పండదండి అంటారు. ఈ భూమి మీద కూడా అన్ని భూమి రకాలు ఒకే విధంగా ఉండవండి. మనం చిన్ననాడు సాంఘిక శాస్త్రంలో చదువుకున్నప్పుడు భూమిలో కూడా రకాలు ఉంటాయి. నల్లరేగడి నేల, ఇక్కడ చక్కగా మంచి మంచి పంటలు పండుతాయి. అది ఒండ్రు నేల, లేక అది సముద్ర తీర ప్రాంతమందలి నేల, ఇది నదీ తీర ప్రాంతమందలి నేల, సారవంతమైనటువంటి నేల, నిస్సారమైన నేల, ఎర్రరేగడి నేల, నల్లరేగడి నేల, ఇలాంటివన్నిటిని మనం చదువుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. భూమి మనుషులకు కావలసిన పదార్థాలను, మనుషులకు కావలసిన పంటను పండించినప్పుడు అది దేవుని వలన ఆశీర్వచనమును పొందును. అదే భూమండలంలో ఉన్న కొంత భాగం భూమి ముండ్ల తుప్పలు, గచ్చపొదలను మొలిపిస్తే శాపం పొందినదగును. తుదకు అదేమవుతుందో చూడండి. అంటే మొదట అది మంచి ఫలాలను మనిషికి ఇచ్చిన, ఆ తరువాత ముండ్ల పొదలు, గచ్చపొదలను మొలిపింపచేసింది గనుక, శాపం పొందినది గనుక తుదకు ఏమైపోయిందో చూడండి. అది కాల్చివేయబడును. నేను దేవునిలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించానండి, కొద్ది కాలం దేవుని కొరకు జీవించానండి, కొద్ది కాలం దేవునికి సేవ చేశానండి, ఆ తర్వాత లోక సంబంధమైన జీవితంలో పడిపోయానండి, కొన్ని పరిస్థితులండి అంటారా? పరిస్థితులు దేవుడు అలాగే సృష్టిస్తాడు. నీవు నిలబడతావో లేదో అని దేవుడు పరీక్షించటానికి కొన్ని పరిస్థితులను దేవుడు ఆ విధంగానే సృష్టిస్తాడు. నీవు నిలబడాలి. సాతాను తోకతో కొడితే నీవు పడిపోయే నక్షత్రంగా, రాలిపోయే నక్షత్రంగా ఎందుకు ఉండాలి? అలాంటి వారు పరలోకానికి ఎందుకు రావాలి? నీవు నిలబడితేనే దేవునికి కావాలి. నీవు కూలిపోతే పరలోకానికి అర్హుడవు కావు. నీవు కూలిపోతే పాతాళానికి పోవాలి. నీవు నిలబడితే దేవునికి కావాలి, పరలోకానికి రావాలి. నీవు పడిపోతే పాతాళానికి పోవాలి. నీ గమ్యస్థానం పాతాళం అయిపోతుంది. అందుకే తుదకది కాల్చివేయబడును అంటున్నాడు దేవుడు. కనుక పాత జీవితంలో నుండి క్రొత్త జీవితంలోనికి వచ్చిన తర్వాత క్రొత్త జీవితంలో నిలదొక్కుకోవాలి. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, శ్రమలు ఎదురైనా కానీ అవన్నీ రాబోయే ఫలితంతో పోల్చినప్పుడు అవి ఎంచదగినవి కావు గనక భూమి మీద వాటన్నిటినీ ఆనందంతో, సంతోషంతో స్వీకరిస్తూ దేవుని కొరకు క్రొత్తదైన జీవితంలో నిరంతరము ఉండాలి. ఇప్పుడు అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. అపోస్తుడైన పౌలు
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదనను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఓపిక ఉండాలన్న విషయం దేవుడు ఈ మాటలలో ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు చూసారా? పౌలు ద్వారా దేవుడు రోమీయులతో ఈ మాటను పలికించి మనందరికీ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. రాబోయే క్రొత్త ఆకాశం, రాబోయే క్రొత్త భూమి, రాబోయే క్రొత్త జీవితం, నిత్యమైన జీవితం, దాని ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవా? కానే కాదు. సృష్టి యావత్తు నీ చుట్టూ, నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుచున్నది, బాధనొందుచున్నది. అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, భూమి కావచ్చు, పంట కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. సృష్టిలో ఏదైనా సరే అది ఏకగ్రీవముగా ఒకే విధముగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుచున్నట్టుగా మూలుగుచున్నది. ఏమని తెలియజేస్తూ మూలుగుచున్నది? నీవు క్రొత్త జీవితాన్ని కలిగి క్రొత్తవాడివైపో. నీవు క్రీస్తులో దేవునికి సమాధానపడు. ఆ క్రొత్త జీవితంలో నిరంతరము ఉండు. దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం అంతా క్రొత్త జీవితంలో నీవు దేవుని కొరకు బ్రతుకు. జీవించుచున్న నీవు నీ కొరకు కాక క్రీస్తు కొరకు జీవించు అని సృష్టి తెలియజేస్తూ మూలుగుచు అది ప్రసవ వేదన పడుచు నాశనమునకు లోనైపోతున్నది. ఆలోచిస్తున్నారా? కనుక రాబోయే క్రొత్త జీవితం ఎంతో ధన్యకరమైనది కనుక, గొప్పది కనుక, దాని కొరకు ఆలోచించే ప్రతి మనిషి ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్న బ్రతుకులో ఏ విధమైన శ్రమ, ఇబ్బంది కలిగినా కానీ దానిని ఎంచదగినదిగా ఎన్నుకోడు. అది చాలా చిన్నది అనుకుంటాడు, అది అల్పమైనది అనుకుంటాడు. ఏ శ్రమనైనా సరే అది అల్పమైనదని భావిస్తాడు. దేవుని కొరకు మాత్రం ఉన్నతంగా బ్రతుకుతాడు. క్రొత్త జీవితాన్ని మాత్రం అంటిపెట్టుకుని జీవిస్తాడు. క్రీస్తు అనుగ్రహించిన మహాభాగ్యమును మాత్రం ఎల్లప్పుడూ కాపాడుకుంటాడు. లోకపరమైన ఏదో ఆలోచన అతనిని వెనక్కి లాగదు. శరీర సంబంధమైన ఏదో ఆలోచన అతనిని మరల పాత జీవితంలోనికి తీసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే క్రొత్త జీవితం మీద ఉన్న మక్కువే మనలను క్రొత్త జీవితంలో నిలదొక్కునేలా చేస్తుంది, నిలబడేలా చేస్తుంది, నిత్యము జీవించేలా చేస్తుంది. ఎందుకంటే క్రొత్తది నిత్యమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రొత్తది నిత్యమైనది. మనకు కనిపించని దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. కనిపించే దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? ఏమంటే లోకమందు ఈరోజు నామకార్థులుగా ఉన్న భక్తులందరూ కోరుకుంటున్నది ఏంటి? కనిపిస్తున్న దానినే కోరుకుంటున్నారు. బంగారాన్ని కోరుకుంటే బంగారం కనిపిస్తుంది, వెండిని కోరుకుంటే వెండి కనిపిస్తుంది, అధికారం కోరుకుంటే అధికారం కనిపిస్తుంది, ఆస్తిపాస్తులు కోరుకుంటే ఆస్తిపాస్తులు కనిపిస్తున్నాయి. ఏమండి? లోక సంబంధమైనది, ప్రకృతిపరమైనది దేనిని నీవు కోరుకున్నా అది నీ కంటికి కనిపిస్తున్నదైతే దాని కొరకు నిరీక్షించవలసిన అవసరం ఏముందంటున్నాడు దేవుడు. నేనేం చెప్తున్నానంటున్నాడు దేవుడు? నిరీక్షించమంటున్నాను. క్రీస్తునందు మీరు నిరీక్షించువారుగా ఉండాలి. దేని కొరకు నిరీక్షించాలి? కనబడే దాని కొరకు నిరీక్షించడెవడు? కనబడేదాని కొరకు ఎవరైనా నిరీక్షిస్తారా? నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు ఆశీర్వాదం కావాలి, దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు సుఖ సంతోషాలు కావాలి, దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు భూమి మీద కష్టాలు పోవాలి, ఇవన్నీ కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్న దాని కొరకు నిరీక్షిస్తూ దేవుణ్ణి నమ్ముకోమని దేవుడు ఏనాడూ చెప్పలేదండి. మరి దేని కొరకు ఆయన నిరీక్షించమంటున్నాడు? దేని కొరకు ఆయన ఆలోచించమంటున్నాడు? దేని కొరకు ఆయనను నమ్మమంటున్నాడు? దేని కొరకు క్రీస్తులో క్రొత్త జీవితాన్ని ప్రారంభించమంటున్నాడు? అంటే మీకు కనిపించిన దాని కొరకు మీరు నిరీక్షించాలి. మీ కంటికి కనిపించిన దాని కొరకు మీరు నిరీక్షిస్తూ దాని నిమిత్తమైన శ్రమను, ఇబ్బందిని భూమి మీద మీరు ఎదుర్కొంటూ
నీతియుక్తముగా దేవుని కొరకు మీరు బ్రతకాలి. క్రీస్తునందు మీరు నూతన సృష్టిగా దేవుని కనిపించాలి. దేవునితో మీరు సమాధాన పడాలి. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇప్పుడు చెబుతున్నాడు. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇప్పుడు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ ఏమంటున్నారు? మేము ఆయన తోడి పనివారమై మిమ్మును ఒక విషయంలో బతిమాలుకుంటున్నాం. ఒక గొప్పదైనటువంటి భాగ్యముని మీరు కోల్పోకూడదని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం అంటున్నాడు పౌలు. ఈరోజు నేను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరినీ ఒక విషయంలో నేను బతిమాలుకుంటున్నాను. అదేంటంటే, మీరు క్రీస్తు ఇచ్చిన ఈ మహాభాగ్యమును కోల్పోకూడదు. క్రొత్త జీవితం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్త జీవితం. ఈ క్రొత్త జీవితం నిత్యము ఉండే జీవితం. మధ్యలో పోయేది కాదు, మధ్యలో ఆగిపోయేది కాదు. మధ్యలో పోయేవా మరల నీవు శాపం పొందదగిన వాడువుగా ఉంటావు. దానికి భూమే ఒక గొప్ప ఉదాహరణ. నిత్యము నీవు బ్రతకాలి, నిత్యము నీవు క్రొత్త వాడువుగా ఉండాలి. కనుక మేము ఆయన తోడి పనివారమై మిమ్మల్ని అందరినీ బతిమాలుకొనుచున్నాము. ఏ విషయంలో? మీరు క్రొత్త వారుగా జీవించాలనే విషయంలో మిమ్మల్ని అందరినీ బతిమాలుకొనుచున్నాము. కనుక దేవుని కృపను మీరు నిర్లక్ష్యం చేయకూడదని, వ్యర్థం చేసుకోకూడదని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఇదే చక్కని అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీకెప్పుడైతే ఈ మాటలు నీ చెవిన వినిపించాయో, చెవి గలవాడవై నీవు ఈ మాటలు విన్నవాడవై చక్కని నిర్ణయాన్ని ఆలస్యం లేకుండా తీసుకోవాలి. క్రొత్త జీవితాన్ని ప్రారంభించటానికి ఆలస్యం చేయకూడదు. ఏ విషయంలోనే ఇంకా ఏదైనా ఆలస్యం చేస్తే చేసుకో, ఏదైనా విషయంలో ఇంకా ఆలస్యం చేస్తావేమో చేసుకో, కానీ దేవుని కొరకైన క్రొత్త జీవితం విషయంలో మాత్రం ఆలస్యం చేయకూడదు. అందుకే దేవుడు వెంటనే ఈ మాట రాయిస్తున్నాడు. ఏమని? ఇదిగో ఇదే చక్కని అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కనుక ఇక ఆలస్యం ఎందుకు, ఇక తడువెందుకు? కనుక వెంటనే చక్కని నిర్ణయంతో, ఇక ఏది నీ జీవితంలో ఈ నిర్ణయానికి అడ్డు తగలకూడదు. ఇక ఏది కూడా నీ జీవితాన్ని బట్టి ఈ నిర్ణయానికి అడ్డు తగలకూడదు. ప్రతి ఆటంకాన్ని నీవు వెనక్కి తోసేయాలి. ఎందుకంటే ఇది మహాభాగ్యం. క్రీస్తునందు క్రొత్త జీవితం ఒక మహాభాగ్యం. దేవుని తోడి పనివారమై, క్రీస్తు తోడి పనివారమై మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ మహాభాగ్యాన్ని కోల్పోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాం. క్రొత్త జీవితాన్ని కలిగి ఉండండి. క్రొత్త జీవితాన్ని శాశ్వతం చేసుకోండి. క్రొత్త జీవితాన్ని నిత్యమైనదిగా చేసుకోండి. ఎందుకంటే ఆయన క్రొత్త నిబంధనను నిత్యమైనదిగా చేశాడు. ఆయన క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని నిత్యమైనవిగా చేశాడు. మనుషులలో క్రొత్త జీవితాలను కూడా నిత్యమైనవిగా చూడాలనుకుంటున్నాడు. మీరు కూడా ఇప్పుడే ప్రారంభించి దేవుని కొరకు క్రొత్తదైన జీవితాన్ని ఇప్పుడే మీరు ఈ మాటలు విన్న తరువాతనే ప్రారంభించి ఇక మీదట క్రొత్త జీవితంలో కొనసాగిపోయేవారుగా ఉండుటకు చక్కని నిర్ణయం తీసుకోండి. మరెన్నడూ పాప జీవితంలోనికి వెనక్కి తిరిగి చూడకుండా మీరు స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే మరల వెనక్కి తిరిగి చూసారా, మీరు కాలిపోవటానికి సిద్ధమైపోతారు. వెనక్కి తిరిగి చూస్తే పాతాళ లోకానికి పోవాల్సిందే తప్ప పరలోకానికి మాత్రం ఆహ్వానింపబడరు. క్రొత్త జీవితంలో ఎల్లప్పుడూ ముందున్న వాటినే చూస్తూ, పైనున్న వాటి కొరకు ఆశ కలిగి ఉంటూ, మీరు చూడని వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉంటూ, ఈ భూమి మీద అల్పకాలపు శ్రమలను మీరు అనుభవిస్తున్నప్పుడు అవన్నీ మీరు పొందబోయే ఆ బహుమానంతో పోల్చినప్పుడు ఎన్నతగినవి కావని ఎంచుకొని ప్రభు అయిన క్రీస్తునందు మీ విశ్వాసమును స్థిరంగా ఉంచుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ సమాధానము కలుగునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమ కొరకు, మీరు అనుగ్రహించిన ఈ జీవవాక్యము కొరకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తండ్రి, యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించారు. అమూల్యమైన మీ వాక్యమును మాకు అనుగ్రహించారు. దేవా, ఈ మహాభాగ్యమును మేము కోల్పోకుండా స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వారమై
పాత జీవితమునంతటిని విడిచిపెట్టి క్రొత్త బ్రతుకులోనికి అడుగుపెట్టి క్రీస్తునందున్నవారమై నూతన సృష్టిగా మీ దృష్టికి మేము కనిపించటానికి మాకు సహాయం చేయండి. క్రీస్తు రక్తము చేత మమ్మను పవిత్రులుగా మార్చి నాయనా మీరు కోరుకున్న క్రొత్త జీవితంలో మమ్మను స్థిరపరచండి. వెనక్కి తిరిగి చూడకుండా క్రొత్తదైన ఈ జీవితంలో ఎల్లప్పుడూ ముందు చూపు కలిగిన వారముగా ఉండగలుగుటకు, వాక్య సంబంధమైన వెలుగుతో కూడిన మార్గంలో నడువగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. క్రీస్తు తోడి దాసులముగా ఆయన ఇచ్చిన పనులను పరిపూర్ణం చేసుకుంటూ తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్కాలమంతా మీ కొరకు చక్కగా బ్రతుకుతూ క్రొత్త జీవితంతో క్రొత్తదైన భూమిని క్రొత్తదైన ఆకాశమును నిత్యకాలం పాటు అనుభవించే నిమిత్తము సహాయము చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మీ కృపను చూపి వారిని జ్ఞాపకము చేసుకునమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. www.christchurch.asia అనేది మా అధికారిక వెబ్సైట్. ఈ అధికారిక వెబ్సైట్ని మీరు తరచుగా వీక్షిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా వెబ్సైట్ను దర్శించకపోతే వెంటనే మీరు దర్శించండి. వెబ్సైట్లో పొందుపరచబడిన ప్రతి సమాచారం మీ ఆత్మీయ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. అది వాక్యాన్ని వీక్షించడానికైనా, గతంలో మేము చెప్పినటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో పాఠాలు మీరు వినడానికైనా వీక్షించడానికైనా ఎంతో అవకాశాన్ని ఇస్తుంది. అందులో ఆడియో మెసేజ్లు, వీడియో మెసేజ్లు, అలాగే దేవుని పనిని మేము ఏ విధముగా కొనసాగించుచున్నామో దాని యొక్క వివరం అంతా కూడా మీకు ఆ వెబ్సైట్లో పొందుపరచబడింది. కనుక www.christchurch.asia అనే మా అధికారిక వెబ్సైట్ని మీరు దర్శించగలిగితే మాకు సంబంధించిన ప్రతి వివరము మీకు అందులో దొరుకుతుంది. మీకు కలిగే ప్రతి సందేహానికి అందులో సమాధానం దొరుకుతుంది. ఒకవేళ ఇంకా మీరు సందేహాలతో ఉన్నట్లయితే అందులో ఇవ్వబడినటువంటి సమాచారం మేరకు మీరు మమ్మల్ని సంప్రదించగలిగితే మీకు తగిన సమాధానాన్ని మేము అందించగలం. ప్రియులారా, క్రైస్ట్ చర్చ్ ఆసియా మా ద్వారా నిత్యము దేవుని యొక్క రాజ్య సంగతులను, క్రీస్తు సువార్తను సర్వలోకానికి వ్యాప్తి చేయటంలో నాతో పాటు అనేక మంది సహోదరులు తమ యొక్క కష్టాన్ని, తమ యొక్క కాలాన్ని దేవుని కొరకు వినియోగిస్తున్నారు. అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా అవసరం. సర్వలోకానికి సువార్త టీవీ కార్యక్రమాన్ని, అలాగే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రికల యొక్క కార్యక్రమాన్ని, అలాగే ఇంకనూ మేము దేవుని వాక్యాన్ని అనేక విధానాలలో ప్రచురము చేయుచున్న దానిని బట్టి వాటన్నింటిలో మాకు సహాయం చేయుచున్నటువంటి మా ప్రియులైన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క సహాయం పరలోకమందు లిఖింపబడుతుందని నేను వారికి తెలియజేస్తూ, వారిచ్చినటువంటి ప్రతి పైసా, వారు చేసినటువంటి ప్రతి ధర్మం దేవుని కార్యక్రమాలలో నిష్పక్షపాతంగా వినియోగింపబడుతుందని మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నాను. మరొక చక్కని అంశంతో, మరొక చక్కని సందర్భంలో దేవుని యొక్క కృపను బట్టి మనం అంతా కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప, క్షేమం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.